ఒక్క నెల ఓపిక పట్టండి. తమ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతా. వాలంటీర్లు మళ్లీ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తారని అన్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు, జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు అవుతాయని, బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనన్నారు. 1000 రూపాయల పెన్షన్ను 3000 చేసింది తామేనని, 39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్ ఇచ్చాడని తెలిపారు. లంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నామన్నారు. చంద్రబాబు చేసేవన్నీ మాయమాటలు, కుట్రలన్న ఆయన అప్పుడే సూపర్ 6లో పెన్షన్ హామీని ఎత్తేశాడన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని ఎద్దేవా చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఇంటికే అందుతా ఉన్న పెన్షన్ సూర్యోదయానికన్నా ముందే 1వ తారీఖు వచ్చేసరికి నేరుగా అవ్వాతాతల ఇంటికే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వాతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిష్టి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో ఈ చంద్రబాబు పాపిష్టి చేష్టలు ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ అవ్వాతాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు?